ఓం శాంతి. తపస్సుకు ఆధారము అలౌకికత. బాబా సత్సంగం చేయనప్పుడు ఓం ధ్వని చేస్తూ ఉండేవారు. మా అందరి పేర్లు చెప్పేటప్పుడు, ఉత్తరాలు వ్రాసేటప్పుడు మా పేర్లకు ముందు ఓం అని జోడించేవారు. ఉదాహరణకి ఓం రాధా, ఓం బాబా, ఇలా మొదలైనవి. ఉత్తరాలు వ్రాయినప్పుడు కూడా నా పిన్ని గారు, నా వదిని గారు అని వ్రాయకండి అని కూడా బాబా చెప్పేవారు. నూతన ప్రపంచ స్థాపనలో ఎలాంటి దేహ సంబంధము ఉండదని, కాబట్టి నిజ ఆత్మ అని వ్రాయమనేవారు. మీరు కూడా ఒరిజినల్గా అంటే వాస్తవికముగా ఆత్మలు, పరమాత్ముని పిల్లలు. సర్వాత్మల తండ్రిని నేనే, కాబట్టి నిజ ఆత్మను చూడమని చెప్పాను. మొదట ఆత్మను చూడండి, శరీరాన్ని చూడకండి. ఈ అభ్యాసము చేయండి. చివర్లో మమ్మల్ని కూర్చోబెట్టి బాబా ఓం ధ్వని చేయనప్పుడు ఈ శరీరము వేరైపోయినట్లు మాకు అనుభవం అయ్యేది. లైటు మైటు ఆత్మలైన మేము మా లైటులో కూర్చుని ఉన్నాము అని అనిపించేది. మేము లేచేవారము కాదు. లేవాలి అని అనుకున్నా లేవలేకపోయేవాళ్ళము. ఆంతరికంలో లోతైన శాంతిలోకి వెళ్ళిపోయేవారము. దీనివలన మా కోమలమైన మనస్సు లోపలే పరివర్తన చెందుతూ వచ్చింది. నిజంగా నేను పవిత్రమైన ఆత్మను అనే ఫీలింగ్ కలిగేది. బాబా మా ముందు కూర్చునేవారు. ఆత్మలమైన మేము లైట్ మైటులతో స్నానం చేస్తున్నామని అనుభవం అయ్యేది. ఆత్మ కడిగివేయబడుతూ ఉంది, ఆశ్రీ వృత్తులు పరివర్తన అవుతూ ఉన్నాయని అనుభవం అయ్యేది. ప్రారంభం నుండి ఇప్పటి వరకు బాబా మాకు కరెంట్ ఇచ్చారన్న ఫీలింగు అవుతూనే ఉంది. మా ద్వారా ఇంత పెద్ద విశ్వం అంతటికి ఎలా సేవ చేయిస్తున్నారు. మేము చదువుకున్న వాళ్ళం కూడా కాదు. సత్సంగంలోకి వెళ్తూనే బాబాలో మైట్ అంటే శక్తిని చూసాము. బాబాను చూసిన తర్వాత మా వద్దకు లౌకికత రానేలేదు. లౌకిక సంబంధికులంతా జ్ఞానంలోకి వచ్చారు, కానీ మాకు పరస్పర లౌకిక సంబంధాల స్మృతి రానేలేదు, లేనేలేదు. లౌకికంలో మా ఇంటిలోని పురుషులు బ్రాందీ తాగేవారు, మాంసం తినేవారు, సినిమాలు చూసేవారు, సిగరెట్టు త్రాగుట మొదలైనవన్నీ చేసేవారు. అవి వదిలేసేందుకు వారికి ఎక్కువ సమయం పట్టలేదు. ఈ రోజుల్లో చెడు అలవాట్లను వదిలేందుకు మనుషులకు సమయం పడుతుంది. ఆ సమయంలో ఎలాగైతే బ్రహ్మా బాబా ఒక్క క్షణంలో మారిపోయారో, మనసు బుద్ధి ద్వారా సమర్పితమైపోయారో, అలా మేము కూడా ఆంతరికములో మనసు బుద్ధి ద్వారా మారిపోయాము. భలే, మేమందరము ఇంటి నుండి వచ్చేవారము, కానీ మా మనస్సు బాబా జతలో ఉండేది. భోజనం కూడా బాబా కంటే ముందు తినేవారము కాదు. బాబా తిన్న తర్వాతనే మేమందరము తినేవారము. లేస్తున్నా కూర్చుంటున్నా, ఏ పని చేస్తున్నా మా మనస్సు బాబా పైననే లగ్నమై ఉండేది. తర్వాత యజ్ఞ స్థాపన కార్యంలో మేమందరము పూర్తి పవిత్రంగా ఉండాము. ప్రపంచము ఈ విషయాలు అర్థం చేసుకోలేదని మీకు తెలుసు. పవిత్రంగా ఉండడం క్రొత్త విషయంగా ఉండేది. సమాజంలో ఆధ్యాత్మిక సేవ చేసేందుకు సోదరీలు ముందుకు వచ్చారు. పవిత్ర జీవితాన్ని ప్రారంభించారు. ఇది అంతకుముందు ఎప్పుడూ జరగలేదు.
దీనిని ఆచరణలో చూసి సింధులోని వారు ఆశ్చర్యచకితులేమో అయ్యారు. కానీ పోను పోను పవిత్రత కోసం విరోధము, వ్యతిరేకత కూడా ప్రారంభమయ్యింది. బాబాను మేము సదా యోగయుక్తంగా, అచంచలంగా, స్థిరంగా, చిరునవ్వుతో ఉన్న రూపంలోనే చూస్తాము. సదా గుప్త తపస్సు చేసే రూపంలో చూస్తాము. పిల్లలు, నేను కొద్ది రోజులు కరాచీకి పోయి వస్తాను అని అనేవారు. ముఖ్యంగా ఏకాంతం కోసం బాబా రాత్రికి రాత్రే కరాచీకి వెళ్ళేవారు. మాకు తెలిసేదే కాదు. ఓం శాంతి.